ఆదిలాబాద్ జిల్లా ఇందర్వెల్లి మండలంలోని ముతునూరు గ్రామంలో మేకుదెబ్బ జాతీయ కమిటీ నాయకులు రేకులవార్ సత్యనారాయణ గౌడ్ వారి మూడవ కుమారుడు శుభం గౌడ్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన యూపీఎస్సీలో 790 ర్యాంక్ సాధించి ఐఏఎస్ గా సెలెక్ట్ అయినందున శుభం గౌడ్ ను వారి తల్లిదండ్రులను గౌడ జన హక్కుల పోరాట సమితి మేకుదెబ్బ రాష్ట్ర జిల్లా కమిటీల ఆధ్వర్యంలో శాలువలు మెమొంటో పూలమాలలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు తెలంగాణ గౌడ సంఘం జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీపతి లింగాగౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి బాలసాని నారాయణ గౌడ్, జిల్లా అధ్యక్షులు ఎక్కలగారి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర నాయకులు రంగు శ్రీనివాస్ గౌడ్, కోడూరు భూపతి గౌడ్లు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు అనుముల భాస్కర్ గారు పాల్గొని మాట్లాడారు. పై నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో మధ్యతరగతి గౌడ కుటుంబంలో ఐఏఎస్ సాధించడం అభినందనీయం అన్నారు. బుడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఆదర్శం అన్నారు. శుభం గౌడ్ చిన్నతనం నుండే ఐఏఎస్ కావాలనే కోరిక మేరకు వారి తల్లిదండ్రులు ఆ దిశగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాడని అభినందించారు. శుభం గౌడ్ ముందు మరిన్ని ఉన్నత స్థాయి పదవులు అందుకోవాలని కోరారు. అనంతరం అందరికీ స్వీట్ పంచారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అరుగుల సంతోష్ గౌడ్, సుంకరి శ్రీశైలం గౌడ్, కుంట రవిచందర్ గౌడ్, బాబా గౌడ్, లింగాల సంతోష్ గౌడ్, కందునూరి అన్వేష్ గౌడ్, నార్నూర్ శ్రీనివాస్ గౌడ్, గాజర్ల కిష్టా గౌడ్, అందే అరుణ్ గౌడ్, ముత్యంపేట్ శిరీష్ గౌడ్, కుమార్ గౌడ్లతో పాటు పలువురు గౌడు కులస్తులు పాల్గొన్నారు. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలోని ముత్తూరు గ్రామంలో మా మిత్రుడు గౌడ జన హక్కుల పోరాట సమితి మేకుదెబ్బ జాతీయ కమిటీ నాయకులు మహారాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి రేకులవార్ సత్యనారాయణ గౌడ్ మూడవ కుమారుడైనటువంటి శుభం గౌడ్ గారు ఇటీవల ఐఏఎస్లో మరి పాస్ అయి ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెటూరులో పుట్టి మరి కింది స్థాయి నుంచి ఉన్నటువంటి ఒక బీసీ బిడ్డ అయినటువంటి తను మరి ఎన్నో కష్టాలు పడి ఇలా ఐఏఎస్ క్వాలిఫైడ్ కావడం అంటే ఇది రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి గౌడ కులస్తులు అందరూ కూడా గర్వించదగ్గ విషయం. కనుక ఈ రోజు గౌడ జన హక్కుల పోరాట సమితి మేకుదెబ్బ జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ, ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారి కన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. భవిష్యత్తులో రాబోయే రోజులలో మరింత మంది గౌడ కులస్తులు బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్ కానీ ఇట్లా ఉన్నత స్థాయిలో మరి విద్యావంతులు కావడం ద్వారానే బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం రావడం కానీ బడుగు బలైన వర్గాలందరూ కూడా అభివృద్ధి చెందాలంటే మన కింది కులాలకు సంబంధించినటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా ఉన్నత స్థాయి చదవడం ద్వారానే, విద్యార్థి చదువు ద్వారానే మరి ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇవాళ మా గౌడ సమాజం మొత్తం కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే సత్యనారాయణ మామూలు ఈ ప్రాంతంలో ఒక రిపోర్టర్ గా ఉండి దాదాపు 25-30 ఏళ్లుగా గౌడ కులస్తుల సమస్యల పరిష్కారం కొరకు, బడుగు బలైన వర్గాల సమస్యల పరిష్కారం కొరకు పనిచేస్తూనే వారి ముగ్గురు కుమారులు అనేటువంటి వాళ్ళని కూడా ఉన్నత స్థాయి చదువులో చదివిపించి ఇవాళ మరి చిన్న కుమారుడు ఐఏఎస్ కావడం అంటే ఇవాళ గౌడ సామాజిక వర్గమే కాకుండా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం కనుక భవిష్యత్తులో మరింత మంది గౌడ కులస్తులు, మరింత మంది బడుగు బలైన వర్గాల వాళ్ళ విద్యార్థులు కుమారులందరూ కూడా మరి చదివి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి ఆ దిశగా మీద అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఇవాళ వారి తల్లిదండ్రులు సన్మానించడం అంటే ఇవాళ మేమందరం కూడా గర్వించదగ్గ విషయం. కనుక భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి శుభం గౌడ్ గారిని ఆశీర్వదించడం జరుగుతుంది.